తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల మీదన గోనె ప్రకాష్ రావు గారు మాజీ శాసనసభ్యుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, ప్రస్తుతం దిగ్గజ విశ్లేషకుడుగా టీవీ ఛానళ్లలో కనబడుతూ ఉంటారు. ఆయన నియోజకవర్గాల వారీగా విశ్లేషించి చెప్తున్నటువంటి లెక్క. ఆయన కాంగ్రెస్ అభిమానే కాకపోతే టోటల్గా లెక్క చూసుకుని ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే బీజేపీ 6 గ్యారంటీ గెలుస్తుందని, కాంగ్రెస్ 5 గ్యారంటీ గెలుస్తుందని, ఎంఐఎం 1 గెలుస్తుందని, 5 టఫ్ ఫైట్ ఉందని, అందులో బీజేపీకి మహబూబ్ నగర్, భువనగిరి, జహీరాబాదులో ఎడ్జ్ ఉందని, కాంగ్రెస్కి వరంగల్లో ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. టోటల్గా చూస్తే ఆయన చెప్తున్నటువంటి జోస్యం ఏంటంటే ఆయన అంచనా ఆదిలాబాద్ లోక్సభ బీజేపీ గెలుచుకుంటుందని క్లియర్గా, భువనగిరి లోక్సభ బీజేపీ కాంగ్రెస్ మధ్య క్లోజ్ ఫైట్ ఉందని, చేవెళ్ల లోక్సభలో బీజేపీ క్లియర్గా గెలుస్తుందని, హైదరాబాద్ లోక్సభలో ఎంఐఎం క్లియర్గా గెలుస్తుందని, కరీంనగర్ లోక్సభలో బీజేపీ క్లియర్గా గెలుస్తుందని, ఖమ్మం లోక్సభలో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా గెలుస్తుందని, మహబూబాబాద్ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా గెలుస్తుందని,